విజయవాడ శివారు ప్రాంతమైన పెనమలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కొత్త అవతారం ఎత్తారు. ఇన్స్టామార్ట్ డెలివరీ బాయ్గా ఆయన స్థానిక ప్రజల సమస్యలను, అక్కడ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, డెలివరీ బాయ్స్ పడేటటువంటి ఈ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో వీళ్ళంతా కూడా రోజు వివిధ డెలివరీస్ని ఇస్తూ ఉంటారు హౌసెస్కి వెళ్ళి. సో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో తెలుసుకునే నేపథ్యంలో కొత్తగా ఆయన డెలివరీ బాయ్ గెటప్ అనేది వేసుకుని, ఆ షర్ట్ ఇన్స్టామార్ట్ షర్ట్ వేసుకుని ప్రతి ఒక్క డోర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ చేసినటువంటి సరుకులు వాళ్ళకి ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే తమ ఇంటికి సరుకులు తీసుకొచ్చి ఇవ్వడం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా అవాకయ్యారు. సార్ మీరు వచ్చారు ఏంటి సార్ అంటూ కూడా ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన్ని అడగటం, ఆయన ఆ డెలివరీ బాయ్స్ పడే కష్టాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామని నేను ఇట్లా వచ్చానని చెప్పి ఆయన వాళ్ళందరితో కూడా సరదాగా సంభాషించారనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే బోడే ప్రసాద్ గతంలో కూడా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అక్కడ పారిశుద్ధ్య పనులు కూడా చేశారు. ఇలా అక్కడ ఉన్నటువంటి సామాన్యులతో కలిసి చిన్న చిన్న టీ స్టాల్స్ వద్దకు వెళ్ళి వాళ్ళతో కలిసి మమేకం అయిపోయి టీ తాగుతూ అక్కడ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో ఆయన ఎప్పటికప్పుడు మమేకం అవుతూ కూడా వినూత్నంగా ఆయన తన అభిప్రాయాలన్నింటినీ కూడా వ్యక్తపరుస్తూ ఉంటారనమాట. సో ఈ నేపథ్యంలో నిన్న తన కారు అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఒక డెలివరీ బాయ్ గెటప్లో ఒక బండి, రాయల్ ఎన్ఫీల్డ్ బండి వేసుకుని ఎవరెవరైతే స్థానికంగా అక్కడ నియోజకవర్గ ప్రజలు ఆర్డర్స్ పెట్టారో వాళ్ళందరి ఇళ్లకు వెళ్ళి తానే స్వయంగా డెలివరీ చేశారు. ఇదేదో మీడియాలో హల్చల్ చేయడానికి ఒక అరగంట పావు గంట చేయలేదు. ఆ రోజు మొత్తం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ డెలివరీ ఇస్తూ అందరి దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఎంత నిజంగా ఒక అందరినీ కూడా ఒక ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి అయితే మనకి అక్కడ పెనమలూరు నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. అయితే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఏసీల గదులకు, ఇటు సమావేశాలు సభలకే పరిమితం కాకోకుండా ఇలా ప్రజలతో మమేకం అవుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఏదైతే ఎమ్మెల్యే బోడి ప్రసాద్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఉందో దీంతో ప్రజలంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే స్థానికంగా ఈయన కార్యక్రమం చేపట్టడంతో అక్కడ అసలు రోడ్ల పరిస్థితి ఏంది, ప్రతి రోడ్డు కూడా డెలివరీస్ కోసం తిరుగుతూ ఉంటారు కాబట్టి అక్కడ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకటి తెలుసుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే అక్కడ స్థానికంగా ప్రజలతో ఆయన మమేకమై వాళ్ళకున్న ఇబ్బందులు ఏదన్నా స్వయంగా ఆయన కలవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. దీంతోపాటు డెలివరీ బాయ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ వృత్తి అదే, ప్రతి రోడ్డు వీధి తిరుగుతూ వాళ్ళు ఇట్లా డెలివరీస్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఎండనక వాననక ఎలాంటి కష్టాలు పడుతున్నారు అవి కూడా ఆయన స్వయంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక బండి వేసుకుని, ఒక హెల్మెట్ పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళని అడ్రస్ మీరెక్కడ, మీ ఇల్లు ఎక్కడ అని అనుకుని వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి కాల్ చేసి ఇంటికి వెళ్ళి ఏదైతే వాళ్ళు ఆర్డర్ పెట్టారో అవన్నీ కూడా డెలివరీ ఇచ్చిన విధానం అయితే ఆ నియోజకవర్గ ప్రజలను ఎంత ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తంగా ప్రజాప్రతినిధులు ఇలా ప్రజల మధ్య ఉంటే చాలా బాగుంటుందని కూడా ఉన్నటువంటి స్థానికులంతా కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.